హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి కుమార్. ఫ్రెండ్స్, నేను నా సాయి కుమార్ టెక్టివ్ అనే ఛానల్లో ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇదే నా ఫస్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరందరూ నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుని నేను మీకోసం టెక్నికల్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను తప్పకుండా డైలీ ఒక వీడియో, టెక్నికల్ వీడియో అయితే మీకోసం అందిస్తాను ఫ్రెండ్స్. సో మీరు నా టెక్నికల్ వీడియోస్ని మిస్ కావద్దు అనుకుంటున్నారా? వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన టాపిక్, నేను రీసెంట్గా తీసుకున్న డిఎస్ఎల్ఆర్ కెనాన్ 1300D కెమెరా అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఈరోజు కెనాన్ 1300D అన్బాక్సింగ్ చూడండి. నేను నా క్యామ్ గురించి స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇది నా కెనాన్ 1300D క్యామ్. సో ఈ బ్యాగ్ వచ్చేసి కెనాన్ క్యామ్ కొన్న తర్వాత వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు ఈ బ్యాగ్ కూడా. సో ఈ క్యామ్ కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 35,000 అలా ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్ట్ తగ్గే ఉంటుంది. నేను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను క్యామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, నా క్యామ్ లోపల ఏమేమి వచ్చాయనంటే, క్యామ్ లోపల వచ్చేసి ఓకే, ఇది వేరేది ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా క్యామ్ లోపల అయితే కెనాన్ కెమెరా ఒకటి వచ్చింది, అండ్ దీనికే ఒక షార్ట్ లెన్స్ అనేది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఈ షార్ట్ లెన్స్ విత్ అండ్ క్యామ్ వచ్చింది, అండ్ దీంతోపాటు ఒక లాంగ్ లెన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. అండ్ లాంగ్ లెన్స్ వచ్చేసి ఇది EF 55 to 250 mm ఫ్రెండ్స్. ఇది EF 55 to 255 mm లెన్స్ ఒకటి లాంగ్ లెన్స్. అండ్ షార్ట్ లెన్స్ వచ్చేసి 18 to 55 mm, షార్ట్ లెన్స్ 18 to 55 mm లెన్స్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు ఇంకా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే, మనకు ఈ క్యామ్తో పాటుగా కెనాన్ అడాప్టర్, ఇది ఛార్జర్ ఫ్రెండ్స్. కెనాన్ ఛార్జర్, ఇది బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జర్ ఒకటి ఇచ్చారు. అండ్ కెనాన్ బ్యాటరీ ఇది, అండ్ ఈ కెనాన్ బ్యాటరీ కూడా ఇచ్చారు ఒకటి. అండ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అయితే ఇది ఎంత ఫ్రెండ్స్, 860 mAh ఫ్రెండ్స్. ఇది లిథియం అయాన్ బ్యాటరీ 860 mAh. నాకైతే ఈ బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ చేసుకుంటే నాకు ఒక 1 day అనేది వస్తుంది ఫ్రెండ్స్. బట్ నేను వీడియోస్ షూట్ చేస్తాను కాబట్టి నాకు మ్యాక్సిమం 3 hours ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. సో నాలాగా వీడియోస్ చేయాలనుకునేవారు తప్పకుండా ఇంకో బ్యాటరీ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా బ్యాటరీ స్పేర్గా. అండ్ ఇది పవర్ కేబుల్ ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ కేబుల్ ఇది ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మన ట్రాన్స్ఫర్ కేబుల్. ఇది ఏంటంటే మన సిస్టమ్ నుండి కెనాన్ క్యామ్ నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ HDMI కేబుల్ని యూజ్ చేసుకొని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది HDMI కేబుల్, ఇది చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు టోటల్గా కెనాన్ క్యామ్ నుండి నాకు వచ్చిన ప్రోడక్ట్స్, ఐటమ్స్ ఇవి. సో నేను మీకు ఈరోజు క్యామ్ గురించి డీటెయిల్గా చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను దీనికైతే ఇప్పుడు షార్ట్ లెన్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇది షార్ట్ లెన్స్, ఇది వచ్చేసి 18 into 55 mm డిస్టెన్స్ వరకు ఫోకస్ చేయగలుగుతుంది. సో ఇది 18 into 55 mm ఫోకస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. క్యామ్ లెన్స్ మనకు పెట్టి రాదు ఫ్రెండ్స్, ఇదేంటంటే మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఈ లెన్స్ మనం ఎలా ఫిక్స్ చేయాలి, తీయాలి. చాలామంది ఇక్కడ ఎర్రర్స్ చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది క్యామ్స్ యూజ్ చేసే వాళ్ళకి. చూడండి, చాలామంది ఏంటంటే లెన్స్ తీసేటప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి, ఈ బటన్ ప్రెస్ చేయకుండా ఇలా తీసేస్తారు ఫ్రెండ్స్. సో ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత క్యామ్ అనేది ఇలా తిప్పాలి, లెన్స్ అనేది తిప్పాలి. ఎస్, ఇప్పుడు నాకు చిన్న సౌండ్ అయితే వచ్చింది. ఎస్, లెన్స్ అయితే డిటాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది నా షార్ట్ లెన్స్. ఇది వచ్చేసి 18 into 55 mm షార్ట్ లెన్స్ ఇది. అండ్ ఇది క్యామ్ ఫ్రెండ్స్. మనకి ఇట్లా సపరేట్గా వస్తాయి పార్ట్స్ అన్నీ. లెన్స్ 1 అండ్ ఇక్కడ చూస్తే లెన్స్ 2 అండ్ క్యామ్, ఈ 3 అండ్ ఇంక్లూడింగ్ బ్యాటరీ అండ్ మీకు చూపించాను HDMI కేబుల్, పవర్ కేబుల్, ఇవి ఫ్రెండ్స్ మనకు వచ్చేవి. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ లెన్స్ని ఎలా అటాచ్ చేసి వీడియోస్ అనేవి ఎలా తీయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ
బిగినర్స్కి మాత్రం తక్కువ కాస్ట్లో లో ఎఫిషియెంట్లో ఈ క్యామ్ అనేది బెస్ట్ డిఫరెన్స్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ రోజుల్లో కాస్ట్ అనేది చాలా హెవీ అయిపోయింది. మీరు కెనాన్ 200D చూసుకోవచ్చు, 80D చూసుకోవచ్చు. ఏవి తీసుకోవాలనుకున్నా చాలా ఎక్కువ కాస్ట్ ఫ్రెండ్స్. కెనాన్ 80D చాలామంది యూజ్ చేస్తారు, అది చాలా బెస్ట్. అది కెనాన్ 80D ఏంటంటే ఆటో ఫోకస్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్, మనం మాన్యువల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలామంది ప్రొఫెషనల్స్ వాడతారు, కానీ అది అప్రాక్సిమేట్లీ 1 lakh కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను తక్కువ బడ్జెట్లో ఈ క్యామ్ని అయితే తెప్పించాను. సో నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్ని ఈ క్యామ్ నుంచే చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను తీసేది మాత్రం నా మొబైల్ క్యామ్లో నుండి తీస్తున్నాను. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇది ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి. లెన్స్ ఉంది కదా, అండ్ ఇక్కడ మనకు ఒక వైట్ కలర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ మార్క్ అండ్ క్యామ్ దగ్గర కూడా మనకు ఒక వైట్ మార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వైట్ మార్క్, ఈ 2 వైట్ మార్క్ చూసుకోండి. 2 వైట్ మార్క్స్ ఒక్క దగ్గర జాయిన్ చేయాలి. ఎస్, 2 వైట్ మార్క్స్ జాయిన్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్, మెల్లగా దీన్ని అయితే తిప్పుతున్నాను, లెన్స్ని తిప్పుతున్నాను. ఎస్, మీకు ఆ చిన్న సౌండ్ వినిపించిందా ఫ్రెండ్స్? టిక్ అని చెప్పి ఒక సౌండ్ అయితే వస్తుంది, మీకు మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి. ఎస్, టిక్ అనే సౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ సౌండ్ వచ్చిన వెంటనే లెన్స్ అనేది మనకు మంచిగా ప్లేస్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది లెన్స్ అనేది కరెక్ట్గా ప్లేస్ అయింది. అండ్ ఇప్పుడు నేను దీంట్లో బ్యాటరీ వేస్తాను. సో బ్యాటరీ అనేది క్యామ్ వెనుక సైడ్లో ఇక్కడ క్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాప్లో ఓపెన్ చేసి బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సారీ, నేను మీకు ఇంకోటి చెప్పలేదు ఫ్రెండ్స్. అదేంటంటే కెమెరాతో పాటు మనకు ఒక 16GB SanDisk అల్ట్రా స్పీడ్ ఒక మెమరీ కార్డ్ ఇది కూడా ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు కెమెరా తీసుకుంటే. సో యాక్చువల్గా ఇది వచ్చేసి వేరేది ఫ్రెండ్స్, నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది క్యామ్తో వచ్చింది వచ్చేసి SanDisk అల్ట్రా, అది ఓన్లీ 30 Mbps ఉంటుంది ఫ్రెండ్స్. స్పీడ్ వచ్చేసి 30 Mbps, బట్ ఈ స్పీడ్ చూడండి 80 Mbps ఉంటుంది. ఇది 80 Mbps. నేను ఏంటంటే వీడియోస్ రెండరింగ్ పెడతాను కాబట్టి ఇది స్పీడ్ ఉంటుందని 80 Mbps తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు నేను ఇది అటాచ్ చేసి నేను మీకు ఒక ఫోటో అనేది తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఎస్, చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీ అయితే వేసాను చూడండి. ఎస్, మన క్యామ్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్, క్యామ్ ఆన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే పోర్ట్రైట్ అని, ఒకటి ఫ్లాష్ ఆఫ్ అని, ఒకటి క్రియేటివ్ ఆటో, నెక్స్ట్ పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, క్లోజప్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఏ ఆప్షన్లో పెట్టి ఎలాంటి ఫోటో దించుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని దించుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లాస్ట్లో వచ్చేసి మూవీ సింబల్ ఉంటుంది, అది మూవీ మోడ్ ఫ్రెండ్స్. అది మూవీ మోడ్ అంటే మీరు వీడియోస్ తీయాలనుకుంటే ఆ మోడ్లో పెట్టి వీడియోస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ అయితే తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇమేజ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఎస్, క్రియేటివ్ ఆటో, నేను ఆటో ఫోకస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, సీన్ ఆటో ఇంటెలిజెంట్, అండ్ ఇక్కడ చూడండి ఆటో ఫోకస్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఏ మోడ్లో మనం ఉన్నామని. అండ్ లెన్స్ క్యాప్ని అయితే మీరు జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే ఇలా పీకేస్తుంటారు, పీకేయడం వల్ల మనకి ఏంటంటే లెన్స్ ప్రాబ్లం అవుతుంది. కెమెరాలో మీరు నేను చెప్తున్నాను చూడండి, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మినిమం కాస్ట్ వచ్చేసి 3-4,000 ఉంటుంది ఫ్రెండ్స్ సర్వీసింగ్కి. ఏ చిన్న స్పేర్ అయినా, ఎగ్జాంపుల్ ఈ బటన్ ఉంది, ఈ బటన్ గురించి ప్రాబ్లం అయినా 3,000-5,000 కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే కేర్ఫుల్గా యూజ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్లిప్స్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తీయండి ఫ్రెండ్స్. సో ఇది, అండ్ ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే మీకోసం ఒక ఇమేజ్ అయితే ఇప్పుడు నేను దించుతాను. ఎస్, ఇక చూడండి ఫ్రెండ్స్, నన్ను లెన్సెస్ అండ్ ఆల్ వీటిని అయితే దించబోతున్నాను. ఎస్, చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే ఎంత క్లియర్గా వచ్చింది. సారీ, చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా వచ్చింది చూడండి ఇమేజ్. అండ్ ఇప్పుడు మనము ఈ ఇమేజ్ని అయితే ఇలా జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జూమ్ ఇన్, జూమ్ అవుట్, మీకు ఎలా కావాలంటే అలా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ క్యామ్లో ఉన్న ఫీచర్ ఏంటి అంటే, తక్కువ బడ్జెట్లో మీరు వీడియోస్ కానీ అండ్ ఫోటోషూట్స్ కానీ వాడుకోవాలనుకుంటే ఈ క్యామ్ ప్రిఫరబుల్ ఫ్రెండ్స్. ఈ క్యామ్ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఇంతకన్నా మంచి క్యామ్ రాదు.
ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ క్యామ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఫిల్టర్స్ కానీ అండ్ ఆటోమేటిక్ సెట్టింగ్స్, ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, స్టాండ్ బై, క్రియేటివ్ ఆటో, అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏవి, క్విక్, డిస్పెన్సర్, ఐఎస్ఓ, ఆటో ఫోకస్, సెట్, ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఒక్క వీడియోలో కాదు ఫ్రెండ్స్, బికాస్ ఇప్పటికే వీడియో 10 minutes అయిపోయింది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా దీని గురించి క్లియర్గా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు లాంగ్ లెన్స్ కూడా సేమ్ బటన్ ప్రెస్ చేసి తీయాలి ఫ్రెండ్స్. మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు కూడా బటన్స్ పెట్టి అటాచ్ చేయాలి. సో ఇంతే ఫ్రెండ్స్. మీరు ట్రైపాడ్ కనుక పెట్టుకోవాలనుకుంటే కింద ఇది ఇస్తారు ఫ్రెండ్స్. సో దీనికి మీరు ట్రైపాడ్ని పెట్టి ఇలా క్యామ్ అనేది తిప్పితే ట్రైపాడ్ కూడా ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్లాష్ ఫ్రెండ్స్. ఇది ఫ్లాష్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, ఇది ఇలా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన టాపిక్. అండ్ ఈ క్యామ్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను మీకు. అదేంటంటే ఈ 2018లో వచ్చిన మోడల్స్ ప్రతి కెమెరాస్కి డైరెక్ట్గా ఈ కెమెరా నుండి మన మొబైల్ ఫోన్కి అనేది ఏంటంటే వైఫై కనెక్ట్ చేసుకొని ఇమేజెస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సిస్టమ్ అవసరం లేదనమాట, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ క్యామ్ అయితే నేను తీసుకున్నాను. ఈ క్యామ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంకా నెక్స్ట్ డీటెయిల్డ్గా ఇంకా దీని గురించి క్యామ్ గురించి స్పెసిఫికేషన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. అండ్ వీడియోస్ నేను వేసిన నోటిఫికేషన్లా రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.